దాగుడు మూతల దండ్ల కోర్ వీడి పేరు ఎక్కడ పోయి ఎక్కడ దొంగలు అక్కడే గప్ చుప్ చూడబుడ్డి. దాగుడు మూతల దండ కోర్ వీడి పేరు ఎక్కడ పోయి ఎక్కడ దొంగలు అక్కడే గప్ చుప్ చూడబుడ్డి. నేను నా మైండ్లో సీక్రెట్గా లెక్కలేస్తా అన్నా. నాకు అన్యాయం చేసిన వాళ్ళ పేర్లు అన్నీ గుర్తు తెచ్చుకొని లెక్క పెడతా అన్నా. నేను అందరి పేర్లు రాసుకొని వద్దాం అనుకున్నాను, కానీ నా మైండ్లో ఫుల్ ఉన్న థాట్స్ రాయాలంటే ఐఎమ్ ట్రయింగ్ కానీ బట్ ఐ కాంట్. ఆయన ఇప్పుడు రాయాలంటే పాయింట్ వైజ్ రాయాలి. ప్రతి పాయింట్లో అందరు తప్పులే వేస్తుంటే నేను ఏ పాయింట్ అని రాసేది ఫస్ట్. అందుకే ఈ సెటప్ సెట్ చేసిన. ఇక్కడైతే మంచి ఈజీగా ఉంటుంది. నాకు అదంతా మీకు చెప్తా. నాకు అన్యాయం చేసిన ఎవరు మీరు చెప్పండి. అంటే నేను ఇప్పుడు చెప్పేవన్నీ చిన్న చిన్నవి అనిపించవచ్చు మీకు, కానీ అవి చాలా పెద్ద పెద్దవి. ఎవ్రీబడీ ఈస్ టు బ్లేమ్ హియర్. అందుకే నా మైండ్లో అంతా డంప్ చేద్దామని చెప్తున్నా. అంటే నేను ఇక్కడ చెప్తుంటే మీకు అక్కడక్కడ నేను చేసినా కూడా తప్పులాగా అనిపించవచ్చు, కానీ అసలు నాకు జరిగేవి జరగకపోయి ఉంటే నేను చేసిన తప్పే కాదు తెలుసా. అసలు తప్పంటే ఏంటి? నీకు నచ్చింది చేయనప్పుడు నేను తప్పు చేసినట్టు, అందరికీ నచ్చని తప్పు చేసినప్పుడు నేను చాలా పెద్ద తప్పు చేసినట్టు. మొత్తం అంతా సబ్జెక్టివ్. నీ ఇంపల్సివ్ థాట్స్కి నా ఇంట్రూసివ్ థాట్స్ ఎందుకు కంట్రోల్ చేయాలి నేను? అసలు నీకు నచ్చని ఎందుకు బిహేవ్ చేయాలి నేను? ఎవడన్నా అడిగాడు నన్ను ఫస్ట్? నువ్వు నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే నా తప్పెట్లయితుంది. కంపారిజన్ టూల్స్ వెయింగ్ స్కేల్ తీసుకొచ్చినావు అనుకో, నేను చేసిన తప్పే కాదు. అర్థం కాలేదా? కాదు, నీ గురించి తెలుసు నాకు. నీకు నేను చేసిన తప్పులా కనిపించినప్పుడు నాకు శిక్ష చేయాలనే చూస్తావు, కానీ నన్ను అర్థం చేసుకోవడానికి ఎందుకు ట్రై చేస్తావు? నువ్వు కూడా సొసైటీయేగా. అందుకే మీ లైట్ కూడా నా మీద పడొద్దని దూరంగా వారిపోయి వచ్చేసిన. ఈ డార్క్ రూమ్లో నాకు అది చెప్పుకుంటున్నా. ఇది చూసి మీరు నన్ను ఇదంతా కాదన్నా, నేను క్లియర్గా రికార్డ్ చేసుకొని వస్తా. అది అయ్యే వరకు ఒక్క మాట చెప్తా, ఎండింగ్ వరకు గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఇది కంప్లీట్ అవ్వడానికి 1-2 years పడుతుంది. నువ్వు అన్నట్టు నేను ఉన్నానంటే, నానున్నట్టు నువ్వు ఉన్నావంటే, నన్నంటే నేను అన్నట్టేనా? నన్నంటే నేను అన్నట్టేనా? నన్నంటే నేను అన్నట్టేనా? నన్నంటే